కూర్చోరాడే కూర్చో పాప ఏమో చెప్తాం చెప్పు బాగా చదువుకోవద్దు బాగా డ్యూటీ చేయి బాగుండు పని నేర్చుకో చదువు లేదులే పని నేర్చుకోవాలి బాగా నీళ్ళు పోసుకోవాలి బాగుండు అని చెప్పి నన్ను చూసుకోవాలి కదా నువ్వు అని అమ్మని నన్ను పెద్ద డాడీని చూసుకోవాలి చూసుకోవడంతో చూడు అన్న ఇప్పుడు అమ్మ లేకపోతే ఎట్లుంటుంది నన్నుతో ఇప్పుడు అమ్మ లేకపోతే నన్ను మంచిగా చూసుకోవాలా అప్పుడు అమ్మ దాన్ని వద్దాం మనం అమ్మను మంచిగా చూసుకోవడానికి నువ్వు సాకురా నా బిడ్డే సాకుతుంది నన్ను వీడు సాకుడు మీ నన్ను నువ్వు చదువుకున్నావు అనుకో నన్ను బాగా చూసుకుంటావు పెద్ద నాయన్ని నన్ను నువ్వు సరికపోతే అమ్మ పంపించేస్తుంది అప్పుడు నువ్వు పని చేస్తా ఉంటావు హాస్టల్కి కూర్చుందిరా హాస్టల్ పోయినాకు అప్పుడు అమ్మ కొంచెం కిందికి దిగిపోయి పైకి పోతున్నాను నన్ను కిందికి కిందికి దిగు ఇంకేం చెప్తావు మంచిగా ఉండు నేను వచ్చినప్పుడు ఇచ్చిన ఎట్లుంది అట్లనే ఉండాలి తెల్లగా ఉండాలి మడ్డిగా ఉంటాడు అమ్మ స్నానం చేసినప్పుడు నిన్న పోయి చూపించిన నీకు ఎట్లా చూపిస్తా అట్లా చూపించిన బాగా తిక్కు బాగుండు అని బొంత తిక్కుతాను ఇంకా చెప్పు ఆ పాప నువ్వు చెప్పు ఏదన్నా స్కూల్ బాగా పోవాలంట నగద్దు నక్కకుండా సీరియస్గా చెప్పు స్కూల్ బాగా ఎట్లా అనేది భాగ్య ఈ స్కూల్కి పోమ్మా బాగా చదువుకో అని చెప్పాలా ఎట్లా చెప్తావు బాగా పో భాగ్య నువ్వు వాడు చెప్పని నువ్వు విను చెప్పురా బాగా స్కూల్ పోయా వేసుకో ఓకే అన్న అంతేనా 2 మాటలేనా బాగా చదువుకో బాగా స్నానం చేసుకో అందరి దగ్గర బాగుండు పిల్లల దగ్గర అందరి దగ్గర అని చెప్పాలి బాగా వేసుకొని పిల్లలు బాగా తన్నుండు ఓకే అన్న బాగా తన్నుతా ఉండు తన్నుతా అంటాను కాదు బాగా చదువుకోలేదు బాగా సరిపోతే తానాలి మమ్మీ చెప్తుంటే నువ్వేదో చెప్తుండు నాకు సరేనా ఇంకేమి సెలవులకి ఇంటికి వచ్చేస్తాను 2-3 రోజులకి సరేనా ఇప్పుడు నువ్వు ఇంట్లో ఏమేం చేస్తున్నావు అని అడుగుతా అమ్మని వచ్చినప్పుడు ఆట వచ్చింది ఇప్పుడు ఇక్కడే చదువుకోండి ఇట్లా చెప్పాలి పిల్లలకి బాగా చూసుకో మమ్మీ అట్లా సరేనా పెట్టేసినాను మేడం నేను పోయేసి వస్తా ఇంకా సరేనా సరే మేడం భాగ్య తాత వాళ్ళ ఇంట్లోనే ఆడనే అనుకుంటున్నాడు ఏడు అనుకుంటే మీ పెద్దనాయంత భయమంట పని చూస్తే భయపడతాడు మీ పెద్దనాయన్ని చూస్తే నేను మన ఇంట్లోనే తింటాడు సరే మేడం ఇంక పోయిస్తున్నా బాయ్